ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినాన్న ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, యూట్యూబ్లో జనశక్తి అనే ఒక సంస్థకు సంబంధించిన అందరికీ చాలామందికి తెలిసిన వ్యక్తి అనుకుంటాను. అలాగే ఫేస్బుక్లో కూడా హమారా హమారా అనే ఒక పేరు కలిగిన వ్యక్తి ప్రసాద్, హమారా ప్రసాద్ అని కూడా ఇతని గురించి మాట్లాడడం జరుగుతుంది. అయితే క్రైస్తవుల మీద వీళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తారట. క్రైస్తవులు చాలా కాలంగా క్రైస్తవుల మీద ప్రశ్నలు, బైబిల్ మీద ప్రశ్నలు అంటూ ఉంటారు. వీళ్ళు ఎందుకు బైబిల్ మీద ప్రశ్నలు వేస్తారు, క్రైస్తవుల మీద ప్రశ్నలు వేస్తారు అంటే, వీళ్ళ గ్రంథాల్లో ఆ సత్తా లేదు గనక, వీళ్ళ గ్రంథాల్లో చదువుకోవడానికి కూడా ఏమీ లేదు గనక బైబిల్ మీద పడ్డారనుకుందాం. పోనీ మంచిదే, తప్పులేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇతను వేసే ప్రశ్నలు వికటంగాను, లేకపోతే క్రైస్తవ సమాజాన్ని ఏదో వాళ్ళని ఏదో బాధ పెట్టేయాలి అన్నట్టుగాను అతని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. మన క్రిస్మస్ టైంలో డిసెంబర్ నెలలో కూడా ఇతను కొన్ని ప్రశ్నలు, యేసుక్రీస్తు పుట్టిన తేదీ 25 ఆధారం ఏంటి, అలాగే క్రిస్మస్ తాతను ఎందుకు పెడతారు, అలాగే క్రిస్మస్ చెట్టును ఎందుకు పెడతారు అని ఇలా విచిత్రమైన ప్రశ్నలు వేసి తన తింగరతనాన్ని బయట పెట్టుకున్నాడు. అయితే నేను ఒక మాట, ఇప్పుడు నీకు సంబంధం లేని మతంలో, నీకు సంబంధం లేని ఒక సమాజం వాళ్ళు ఎప్పుడు క్రిస్మస్ చేసుకుంటే నీకెందుకు, వాళ్ళు క్రిస్మస్ చెట్టు పెట్టుకుంటే నీకెందుకు, వాళ్ళ క్రిస్మస్ తాతను పెట్టుకుంటే నీకెందుకు, వాళ్ళు ఏం చేసుకుంటే అసలు నీకు పనే ఉంది. అసలు ఇప్పుడు వాళ్ళ నీ మతానికి జోలికి రాలేదు కదా. క్రైస్తవులైన వారు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు నమ్మింది, ఇది ఏది నమ్మారో అది చేసుకుంటున్నారు వాళ్ళు. రెండోది ఏంటంటే, అసలు ఆ క్రిస్మస్ తాతను కానీ క్రిస్మస్ చెట్టును కానీ పెట్టకుండా కూడా, అసలు 25ను కూడా లెక్క చేసుకోకుండా యేసు భూమి మీదకి వచ్చాడు, అది ప్రాముఖ్యం అని కూడా ప్రభువుని ఆరాధించేవారు ఉన్నారు ఆ క్రిస్మస్ సందర్భంలో. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు అంటే, ఇతను వేసే ప్రశ్నలన్నీ పిచ్చి ప్రశ్నలు, తింగర ప్రశ్నలు అని ఒక మాటతో చెప్పాలి. ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఆ టైంలో నేను ఈయనకి ఫోన్ చేయాలని మాట్లాడాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ క్రిస్మస్లో లేదా మీటింగ్స్ ఇలా బయటకు వెళ్ళడం ఇటువంటి కార్యక్రమాలు సందర్భంగా ఆ టైంలో నాకు కొంచెం ఖాళీ లేక నేను ఇతనికి కాల్ చేయలేకపోయాను. అయితే ఇతను మళ్ళీ రెండో ప్రశ్న పెట్టాడు, క్రైస్తవులకు రెండో ప్రశ్న అని యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అది నాకు ఎవరో వాట్సాప్లో నా దగ్గరికి పంపించడం జరిగింది. అది చూసినప్పుడు, ఎందుకు ఇతను అసలు ఇంత తింగర క్వశ్చన్లు వేస్తున్నాడు, ఇతను వయసులో చాలా పెద్దవాడు కదా, కనీసం కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదా, ఇంటికి ఇలాంటి తింగర ప్రశ్నలు వేస్తా ఉన్నాడు అని చెప్పేసి నేను కాల్ చేసి మాట్లాడడం జరిగింది. ఆ కాల్ రికార్డింగ్ కూడా దీనికి ముందు వీడియోలో నేను పెట్టాను. ఒకవేళ చూడకపోతే వినకపోతే ఆ కాల్ రికార్డింగ్ కూడా మీరు వినండి. ఫోన్ చేస్తే ఈయన దగ్గర 2-3 గంటలు నేను ట్రై చేస్తే దొరక్క రాత్రి 11-11:30 దొరికాడు ఈయన. అలా దొరికితే ఇతన్ని అడిగాను, నేను ఒకే ఒక విషయం అడిగాను, మీరు క్రైస్తవులకు రెండవ ప్రశ్న అన్నారు, ఆ రెండవ ప్రశ్న ఏంటంటే, ఆ రెండవ ప్రశ్నలో క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖున చేసుకుంటుంటే, మరి గుడ్ ఫ్రైడే ఏప్రిల్ మార్చి నెలలో వస్తుంటే మీరు యేసుక్రీస్తుని 33.5 సంవత్సరాలు అని అంటారు. అంటమే కాదు, క్రైస్తవ సమాజం అంటమే కాదు, బైబిల్లో కూడా దానికి రిఫరెన్స్ ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మరి 3.5 సంవత్సరాలు అయితే జూన్ నెలలో చేయాలి కదా, మరి ఏప్రిల్ మార్చి నెలలో వస్తే మిగతా 2 నెలలు ఎక్కడికి పోయి? దీనికి నాకు క్రైస్తవులు సమాధానం చెప్తే, నేను కారు ఇస్తాను, డబ్బు ఇస్తాను, అటు అని చెప్పేసి పెద్ద ప్రగల్భాలు పలికాడు. ఇతని ప్రగల్భాలు ఎంతవరకు కరెక్ట్ అని నేను కాల్ చేశాను. అసలు ఇతను చేస్తున్న ప్రగల్భాలు ఎంతవరకు ఇతని మాట మీద నిలబడతాడని చెప్పేసి కాల్ చేస్తే, ఇతను నాకు ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఇతను నాతో మాట్లాడిన విధానం ఏంటంటే, ముందు ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నానన్న, తర్వాత కాల్ చేస్తే నేను ఫోన్ చేస్తున్నాను తర్వాత మాట్లాడతానన్న, తర్వాత కాల్ చేసి నేను ఒకటి అడిగాను, సార్
మీ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, 33.5 లేకపోతే 33 లేకపోతే గుడ్ ఫ్రైడే ఏప్రిల్ మార్చి నెలలోనే ఎందుకు వస్తుంది అనే దానికి సమాధానం నేను చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే అసలు మీరు వేసిన ప్రశ్నే తప్పు కదా. ఎలా తప్పు అంటే 33.5 సంవత్సరాలని క్రైస్తవ సమాజం చెప్తుంది, అలాగే బైబిల్ రిఫరెన్స్ ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. నాకు బైబిల్లో నుంచి 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడని గాని, 33.5 సంవత్సరాల్లో సిలువేశాడని గాని, 33.5 సంవత్సరాలు ఆయన బోధించాడని గాని ఒక్క రిఫరెన్స్ ఆధారమైన మీ ప్రశ్నే తెరమరం లేదని చెప్పేసి నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్క రిఫరెన్స్ ఆధారమైన చూపించండి అని చెప్పేసి అడిగితే ఇతను నాకు చెప్పిన విషయం ఏంటంటే, మీరే ఒకసారి కాల్ రికార్డింగ్ మళ్ళీ వినండి. రిఫరెన్స్ పద్ధతి చూపిస్తాను నేను. బైబిల్లో 33.5 సంవత్సరాలు 33.5 అనే పదము మీకు బైబిల్లో రేపు చూపిస్తా. ఒక పాట అప్పుడు ఇందులో మాట అనేసుకుందాం. ఆ 33.5 అనే పదం కనుక మీరు బైబిల్లో చూపించలేకపోతే 100% చూపిస్తాను. చూపించలేకపోతే మీరు ఏదైతే గిఫ్ట్ అన్నారో మాట ఖచ్చితంగా మీకు ఇస్తా. ఖచ్చితంగా మీరు మాట తప్పకుండా నిర్వర్తించాలి. మీ ధర్మం గొప్పదని చెప్తున్నారు కనుక ఇక్కడ నా ధర్మం గురించి మాట్లాడిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, మీరు అనుసరించే ధర్మం గొప్పది కదా. వినండి, ఇక్కడ నా ధర్మం గురించి మాట్లాడే అవసరం లేదు. మీ బైబిల్ ఆధారంగా 33.5 సంవత్సరాలు ఆయన సువార్త చెప్పినట్టు బైబిల్లో మీకు నేను నిరూపిస్తారు. ఓకే, 100%. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ డిఫరెన్సెస్ ఉన్నాయి. నా దగ్గర అవి ఆఫీస్ లో ఉన్నాయి. నేను ప్రస్తుతం ఇంట్లో ఈ అర్ధరాత్రి నేను ఇంట్లో ఉన్నా కాబట్టి రేపు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీకు ఇదే నంబర్ కి ఫోన్ చేసి 33.5 సంవత్సరాల రిఫరెన్స్ మీకు చూపిస్తా. అప్పుడు నాకు మీరు సమాధానం చెప్పండి. ఖచ్చితంగా చూపించలేకపోతే నేను చూపించలేకపోతే నీకు ఇస్తా అన్న గిఫ్ట్ నేను ఇస్తా. ఓకే రైట్. ఓకే రైట్. చలో రైట్. అతను నాకు రిఫరెన్స్లు నా దగ్గర లేవు, ఆఫీసులో ఉండిపోయి నేను ఉదయం ఫోన్ చేసి నేను మీకు రిఫరెన్స్ చెప్తాను అని సమాధానం చెప్పాను. ఓకే సరే, నేను ఉదయం వెయిట్ చేస్తాను, లేదా నన్ను చేయమంటే నేను చేస్తానంటే లేదు ఈ నెంబర్కి నేనే చేస్తాను. మధ్యాహ్నం 2 గంటల వరకు చూశాను, నాకు ఎటువంటి కాల్ రాలేదు. ఎటువంటి కాల్ రాకపోగా నేను కాల్ చేస్తే, నేను ఫోన్ చేస్తే ఫోను లిఫ్ట్ చేయలేదు. ఫోను 1 టైం లిఫ్ట్ చేయలేదు. తర్వాత లిఫ్ట్ చేసిన తర్వాత అతను చెప్పిన విషయం ఏంటంటే, నేను పండగ అడవుల్లో ఉన్నాను, 2 రోజులు పోయిన తర్వాత మాట్లాడతాను. నేను పండగ అడవుల్లో ఉన్నాను 2 రోజులు. నీకు పండుగ వస్తే, లేకపోతే నీకు ఏవేవో సందర్భాలు వస్తే, క్రైస్తవుల మీద వేసిన నింద, లేకపోతే క్రైస్తవుల మీద ఏదో ప్రశ్న అని చెప్పేసి బైబిల్ తెలియకుండా, బైబిల్ అసలు ఎప్పుడు చదవకుండా, బైబిల్లో ఏ రిఫరెన్స్లు ఉన్నాయో ఏ రిఫరెన్స్లు లేవో కూడా తెలియకుండా ప్రశ్నలు వేసేసి మాకు పండగలు వస్తున్నాయి అంటే ఎలా కుదురుతుంది? సరే అని చెప్పేసి నేను ఇంకా ఫోన్ పెట్టేసి నేను ఒక వీడియో పెట్టాను. ప్రశ్న వేసి తప్పించుకోవాలని చూస్తున్న హమారా ప్రసాద్ అని పెట్టాను. ఈ రోజు సాయంత్రానికే నాకు వెంటనే కాల్ వచ్చేసింది. అదేంటి తప్పించుకోవాలని చూసారంట అని పెట్టారంట. ఎక్కడ తప్పించుకున్నాం మేము అని చెప్పేసి ఫోన్ చేశారు. మరి లేకపోతే నేను రాత్రి 7 గంటల నుంచి కాల్ చేస్తుంటే 11:30 దొరికితే అప్పుడు మాట్లాడలేదు. ఉదయం కాల్ చేస్తానని నాకు ఎటువంటి రిప్లై లేదు. మధ్యాహ్నం నేనే కాల్ చేస్తే దానికి రిప్లై లేదు. ఇప్పుడు నేను ఏమనుకోవాలి దానికి? అసలు నాకు ఆ రిఫరెన్స్ ఏదో నాకు చూపించేస్తాను. నా దగ్గర ఆల్రెడీ నా దగ్గర రిఫరెన్స్ ఆధారాలు ఆఫీసులో ఉన్నాయి అన్నారు కదా. మరి ఆల్రెడీ ఉన్న రిఫరెన్స్లు నాకు చెప్పేచ్చుగా. చెప్పేస్తే అప్పుడు ఆ 3.5 సంవత్సరాలు ఏంటో, దాని సత్తా ఏంటో మనం చూసుకుందాం కదా. ఏప్రిల్ నెలలోనే ఎందుకు చేస్తున్నారు క్రైస్తవులు? తెలియక చేస్తున్నారా, తెలిసి చేస్తున్నారా తేలిపోతుంది కదా అని చెప్పి నేను అడిగితే, ఆ రోజు సాయంత్రం కాల్ చేసి ఆయన మాట్లాడిన తీరు ఎలా ఉందంటే, మొట్టమొదటిగా అంటే ఈయన చెప్పిన వీడియో ఎలా చెప్పాడంటే, నేను డిసెంబర్ నెలలో 3 క్వశ్చన్స్ అడిగాను, నాకు ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. సమాధానం నాకు ఎటువంటి రిప్లై కూడా రాలేదు. సరే అయిపోయింది. ఇప్పుడు కనీసం ఈ 2వ ప్రశ్నకైనా ఎవరైనా సమాధానం చెప్తే నేను మళ్ళీ అదే గిఫ్ట్ నేను చెప్తున్నాను. కనీసం ఈ 2వ ప్రశ్నకైనా ఒకసారి చూడండి వీడియో. వారికి ఇది మిమ్మల్ని అవమానిస్తలేను నేను. నా ప్రశ్న ఇది,
నా రెండో ప్రశ్నకు సమాధానం చెప్పిన వారికి సేమ్ ఫస్ట్ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్పలేదు కాబట్టి అదే గిఫ్ట్ను ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. మీ అందరి నాకు చెప్పిన వారికి ఈ గిఫ్ట్ ఇవ్వబడను. వీడియో చూశారు కదా, కనీసం ఈ రెండో ప్రశ్నకైనా అన్నాడా, లేకపోతే మొత్తం ఆ 3 ప్రశ్నలు ఈ ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాలన్నాడా? కనీసం ఈ రెండో ప్రశ్నకైనా సమాధానం చెప్పండి, నేను ఇస్తాను. అంటే నేను ఆ 3 ప్రశ్నల జోలికి ఎందుకు వెళ్ళట్లేదంటే ఆ టైంలో క్రిస్మస్ నెలలో చాలా మంది మాట్లాడేశారు వీడియోలు వాటి సంగతే, ఆ 25వ తారీఖు సంగతే, లేకపోతే ఆ క్రిస్మస్ తాత సంగతే చాలా మంది వీడియోలు పెట్టేశారు. అంతమంది వీడియోలు పెట్టేసిన తర్వాత ఇంక నేను మాట్లాడవలసిన అవసరం లేనేదే. ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు నాకు మళ్ళీ కాల్ చేసి మీరు ముందు 25వ తారీఖు ఎందుకు చేసుకుంటున్నారో, క్రిస్మస్ తాతని ఎందుకు పెడుతున్నారో, క్రిస్మస్ చెట్టుని ఎందుకు పెడుతున్నారో ఆ 3 సమాధానం చెప్పి రెండో ప్రశ్నలోకి రండి అంటాడు. అంటే దీన్ని బట్టి ఏంటి, ఇతనికి రిఫరెన్స్ ఆధారాలు దొరకలేదు ఈ 2 రోజుల్లో. ఈ రాత్రి నుంచి కూడా ఆ మధ్యాహ్నం వరకు ఎటువంటి రిఫరెన్స్ ఆధారం దొరక్క, బైబిల్లో ఆ సంగతులు ఇతనికి తెలియక, అంటే ముందు ప్రశ్న వేసినప్పుడు తెలిసి చేసాడా, ప్రశ్న తెలిసేసాడా తెలియకేసాడా అంటే పక్కా అజ్ఞానంతో బైబిల్ చదవకుండా ఎవడో ఏదో కాపీ కొట్టి ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని దిక్కుమాలిన ఆలోచనలతో యేసుక్రీస్తుని బైబిల్ జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా అతని ఇష్టం వచ్చినట్టు ప్రశ్న వేస్తే క్రైస్తవులు మనం ఏమడిగినా కూడా మాట్లాడతలేదు కదంటే. ఒక విషయం చెప్తున్నాను నేను ఈ రోజున, ఈ వీళ్ళు ఏమేసినా సమాధానం చెప్పలేక డిబేట్లకి వెళ్ళి డిబేట్లో కూర్చోలేక కాదు. ఇక్కడ డిబేట్లకి వెళ్ళి డిబేట్లు చేస్తే వాళ్ళ మధ్యలో కూర్చుంటే హిందూ లేకపోతే క్రైస్తవ ముస్లిం ఈ మత సామరస్యాలు ఎక్కడ దెబ్బతింటాయో, ప్రేమ అనేది ఎక్కడ దెబ్బతింటుందో అని భయపడి మా చేతులు మేము కట్టుకుంటున్నాం. సమాధానం తెలిసినా కూడా మా చేతులు మేము కట్టుకుని సైలెంట్ గా సర్లే దేవుని చిత్తం ఏమై ఉంటుందో అని చెప్పేసి మా చేతులు మేము కట్టుకుంటున్నాం. మాకు సమాధానం తెలియక, లేకపోతే వీళ్ళతో డిబేట్లో కూర్చోలేక, వాదాపవాదాలు చేయలేక కాదు, బైబిల్ తెలియక కాదు, బైబిల్ తెలియని ప్రశ్నలు వీళ్ళవి, బైబిల్ తెలిసిన సమాధానాలు మావి ఖచ్చితంగా. ఇప్పుడు 3 ప్రశ్నలకి సమాధానాలు చెప్పమంటారేంటి, మీరు ఏమన్నారు వీడియోలో అని అడిగితే, అయితే నా ప్రశ్న తప్పు అంటున్నారు కదా, ప్రశ్న తప్పని మీరు నిరూపించుకోండి అన్నాడు. ఏంటి తన ప్రశ్న అంట తప్పని నేను నిరూపించాలట. అసలు ప్రశ్న వేసింది నేనా అతనా? ప్రశ్న వేసింది అతనైనప్పుడు తన ప్రశ్నని నా ప్రశ్న కరెక్ట్, నా ప్రశ్న తప్పని ఎందుకంటావు? ఇది నా ప్రశ్నకి బైబిల్ ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు సమాధానం బైబిల్ ఆధారంగా చెప్పాలంట. ఎవడో రాజు చెప్పాడు, ఎవడో మంత్రి చెప్పాడు, ఎవడో చరిత్రలో రాశాడు, ఇలాంటి సమాధానాలు నాకు కుదరవు అంటున్నాడు. చూడండి, బైబిల్ ఆధారంగా మాత్రమే నాకు నిరూపించాలి. బైబిల్ కాకుండా ఫలానా రాజు ఆ రోజుల్లో ఈ రాజు రాసిండు, ఈ స్కాలర్ రాసిండు, ఆ స్కాలర్ రాసిండు అంటే నేను 3 బుక్కులు తీసి మీ ముందర పెడతాం మళ్ళా. మరి ఓకే, ఎవడో రాజు చెప్పాడు, ఎవడో మంత్రి చెప్పాడు, ఎవడో సైంటిస్ట్ చెప్పాడు, ఎవడో బుక్ రాశాడు అని చెప్పేసి కుదరవన్నప్పుడు మీరు వేసిన ప్రశ్నకి బైబిల్ ఆధారం ఏది అసలు అని అడిగితే, బైబిల్ రిఫరెన్స్ ఏది అసలు? 33.5 సంవత్సరాలు మీరు ఎవరిని అడిగన్నారు అసలు? మీ ఇష్టం ఏంటి అసలు? 33.5 సంవత్సరాలు బైబిల్ ఆధారం ఎక్కడ ఉంది అని అడిగితే దాని రిఫరెన్స్ చెప్పలేక ఇతను ఏమన్నాడంటే, నువ్వు నిరూపించుకో, తప్పని నువ్వు నిరూపించుకో. తప్పని నేను నిరూపించుకోవడం ఏంటి? బైబిల్ నీ ప్రశ్నను నువ్వు కరెక్ట్ చేసుకుంటే దానికి సమాధానం చెప్పడానికి నేను రెడీ. ఏప్రిల్ నెలలోనే ఎందుకు చేసుకుంటారో, మరి మిగతా 2 నెలలు ఏమైపోయినాయి అని చెప్పడానికి రెడీ. ఓకే, అయితే ఇతనితో వాదాపవాదన ఎలా ఉందంటే, ఇతను నేను మాట్లాడినవాడు అతని ఇష్టం వచ్చినట్టు తను మాట్లాడేస్తూ ఉంటాడు. నన్ను ఏ సమాధానం చెప్పనివాడు. కనీసం నేను చివరికి ఒక మాట చెప్పాను, ఒక పని చేద్దాము, మీరు వేసిన ప్రశ్నలో ఎలాంటి తప్పులు ఉన్నాయో నేను చెప్తాను, నా అభిప్రాయాన్ని మీరు పూర్తిగా వినండి, తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా దానికి చెప్పండి, 2 కలిపి యూట్యూబ్ లో పెడదామంటే ఆ అభిప్రాయాన్ని కూడా అతను వినడానికి సిద్ధపడలేదు. ఫోన్ చేసి ఆ అభిప్రాయాన్ని కూడా అతను వినడానికి సిద్ధపడక ఏమంటాడు అంటే 33.5 సంవత్సరాలు కాదని నేను నిరూపించుకోవాలట. సరే, ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే అతను ఎలాగ ఫోన్లో వింట కాబట్టి, నేను చెప్పినా వింట కాబట్టి నేను మొదలు పెడుతున్నాను. ఇక్కడ లోకస్ వార్త 3:23లో ఇక్కడ ఇలా ఉందని మొదలు పెట్టగానే స్టార్ట్ అయిపోతున్నాడు. అతను మాట్లాడడం స్టార్ట్ అయిపోతున్నాడు, నన్ను ఎదరికి వెళ్ళనివ్వట్లేదు. కాబట్టి అతను ఎలాగ మాట్లాడినప్పుడు కాబట్టి అతను ఎలాగ ఫోన్ కాలింగ్ లో ఎంతసేపు మాట్లాడినా ఇంకా మళ్ళీ అక్కడే ఉంటది, మళ్ళీ అతను మాట్లాడతాడు, మళ్ళీ నన్ను మొదలు పెట్టి నువ్వు నిరూపించని మళ్ళీ అంటాడు.
మళ్ళీ నేను మొదలు పెడుతుంటే అతను మధ్యలో మాట్లాడేసి అతను నన్ను కొంచెం కూడా ఒక 2 క్షణాలు కూడా ఒక 5 నిమిషాల టైం ఇవ్వండి నాకు చాలు, నేను మొత్తం మీ ముందు పెడతానంటే అతడు వినడానికి నాకు అవకాశం ఇవ్వట్లే. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు అతను వేసిన ప్రశ్న ఏంటంటే స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి. ప్రశ్న అర్థం కాలేదు, ప్రశ్న అర్థం కాకపోవడానికి ఏం లేదు, అది పిచ్చి ప్రశ్న అని నేను అంటాను. పిచ్చి ప్రశ్న, చాలా పిచ్చి ప్రశ్న. ఎందుకు పిచ్చి ప్రశ్న అంటే మీకు ఒక విషయం తెలుసా, 33.5 సంవత్సరాలని దైవజనులు చాలా మంది వాక్యం చెప్తూ అంటారు, కానీ 33.5 సంవత్సరాల్లో ఆయన చనిపోయాడని 33.5 సంవత్సరాలు జీవించాడని బైబిల్ రెఫరెన్స్ ఆధారంగా అయితే మాత్రం బైబిల్లో ఎక్కడ లేదండి. బైబిల్లో లేదండి. మీరు ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. అయితే యేసుక్రీస్తు ప్రభువుని మనం 33.5 సంవత్సరాలని అందరూ ఎందుకు అంటారు అంటే జనశక్తి ప్రసాద అందరూ అంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నానంటే సరిపోదు. కానీ అతను ఏమనంటే బైబిల్ రెఫరెన్స్ ఆధారంగా నేను అడుగుతున్నాను అని అడిగాడు ఆ వీడియోలో. మీరు చూడండి ఒకసారి ఆ మాట కూడా. బైబిల్లో ఒక పదం ఉంటుంది, ఏంటి అంటే యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలు జీవించి ఉన్నాడు బైబిల్ ఆధారంగా అని ఉంటుంది. అంటే బైబిల్లో యేసు జీవించిన కాలం ఎంత అని ఉంటుంది. అందరు టక్కుమని చెప్పే సమాధానం బైబిల్లో ఉన్న రిఫరెన్స్లు కూడా చెప్తున్నాయి ఏంటంటే 33.5 సంవత్సరాలు. 33 సంవత్సరాల 6 నెలలు. నర అంటే ఏంది? సగం. అంటే 33.5 అంటే 33 సంవత్సరాల 6 నెలలు. ఎందుకంటే 33 సంవత్సరాల 8 నెలలు బతికితే 33.5 అనరు, 33 సంవత్సరాల 8 నెలలు అని చెప్తారు. 33 సంవత్సరాల 1 నెల బ్రతికితే 33.5 అనరు, 33 సంవత్సరాల 1 నెల అని చెప్తారు అమ్మా సమాధానం. సో లేదు, చనిపోయిన రోజు బ్రతికిన రోజు ఒకటే అయితే రౌండ్ ఫిగర్ 33 సంవత్సరాలు అని చెప్తారు. కానీ క్రైస్తవ సమాజం ఏం చెప్తుందంటే, అదొక సమాజమే కాదు, బైబిల్ కూడా ఏం చెప్తుందంటే 33.5 సంవత్సరాలు అని చెప్తారు. అదిగో రిఫరెన్స్ ఆధారంగా కూడా అంటున్నాడు. అంటే రిఫరెన్స్ ఆధారం, అదే రిఫరెన్స్ ఎక్కడ ఉందని అడిగితే దానికి సమాధానం లేదు. ఇప్పుడు రాత్రి నేను మాట్లాడిన దాంట్లో నేను ఉదయం నీకు ఫోన్ చేసి ఖచ్చితంగా ఆ రెఫరెన్స్ నీ ముందు పెడతాను. ఆ రెఫరెన్స్ వెంటనే ఎలాగా చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు అతను. 33.5 సంవత్సరములలో ఆయన చనిపోయాడు అనే రెఫరెన్స్ నీ ముందు పెడతాను. లేకపోతే నేనన్న ఆ కారు గిఫ్ట్ ఏదో అన్నాడు కదా, అది మీకు ఇచ్చేయడానికి నేను రెడీ అన్నాడు రాత్రి. ఒకసారి ఆ కాల్ రికార్డింగ్ కూడా వినండి. డిఫరెన్స్ చూపిస్తాను నేను. బైబిల్లో 33.5 సంవత్సరాలు, 33.5 అనే పదము మీకు బైబిల్లో రేపు చూపిస్తా. ఒక మాట అప్పుడు ఇందులో మాట నేర్చుకుందాం. ఆ 33.5 అనే పదం కనుక మీరు బైబిల్లో చూపించలేకపోతే 100% చూపించలేకపోతే మీరు ఏదైతే గిఫ్ట్ అన్నారో మాట ఖచ్చితంగా మీకు ఇస్తా. ఖచ్చితంగా మీరు మాట తప్పకుండా నిర్వర్తించాలి. మీ ధర్మం గొప్పదని చెప్తున్నారు కనుక ఇక్కడ నా ధర్మం గురించి మాట్లాడిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, మీరు అనుసరించే ధర్మం గొప్పది కదా. వినండి, ఇక్కడ నా ధర్మం గురించి మాట్లాడిన అవసరం లేదు. మీ బైబిల్ ఆధారంగా 33.5 సంవత్సరాలు ఆయన సువార్త చెప్పినట్టు బైబిల్లో మీకు నేను నిరూపిస్తారు. ఓకే, 100%. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ డిఫరెన్సెస్ ఉన్నాయి. నా దగ్గర అవి ఆఫీస్ లో ఉన్నాయి. నేను ప్రస్తుతం ఇంట్లో ఈ అర్ధరాత్రి నేను ఇంట్లో ఉన్నా కాబట్టి రేపు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీకు ఇదే నంబర్ కి నేను ఫోన్ చేసి 33.5 సంవత్సరాల రెఫరెన్స్ మీకు చూపిస్తా. అప్పుడు నాకు మీరు సమాధానం చెప్పండి. ఖచ్చితంగా చూపించలేకపోతే నేను చూపించలేకపోతే నీకు ఇస్తా అన్న గిఫ్ట్ నేను ఇస్తా. ఓకే రైట్. ఓకే రైట్. సరే రైట్ అన్నాడు కదా. ఇప్పుడు పొద్దున్న తెల్లవారిన తర్వాత మళ్ళీ కాలం అంటే పొద్దున్న చేయలేదు, మధ్యాహ్నం కూడా చేయలేదు, ఒకవేళ సాయంత్రం నేను వీడియో పెట్టిన తర్వాత దానికి పౌరుషం వచ్చి చేశాడు అనుకోండి. ఇప్పుడు నా ముందు ఏం పెట్టాలి అతను? ఇదిగో నువ్వు రాత్రి 33.5 సంవత్సరాలు ఎక్కడా అని అడిగో, ఇదిగో రెఫరెన్స్, ఇదిగో రెఫరెన్స్ నీ ముందు పెడుతున్నాను, ఇప్పుడు చెప్పు సమాధానం. నాకు 33.5 స్పష్టంగా బైబిల్లో ఉంటే ఏప్రిల్ నెలలో మీకు చేసుకోవాల్సిన పని ఏంటని అడగాలి. దానికి ఆధారం లేక దొరక్క వంకరొంకరలు దారి తిరిగి మాట మార్చేసి మాట తప్పేసి వీళ్ళకి అలవాటుకోవాలి. నేను రాత్రి కూడా ఒక పదాన్ని అన్నాను అతనితోటి, ఏమనంటే మీ ధర్మం గొప్పది కాబట్టి మాట మీద నిలబడండి, నాకు రెఫరెన్స్ ఆధారం చూపించండి, లేదంటే మీరు
మీ మీ ప్రశ్న తప్పు కాబట్టి మీరు అవుట్ అయిపోయినట్టే అని చెప్పేసి అన్నా. అంటే ఓకే ఓకే నేను రిఫరెన్స్ ఆధారం చూపిస్తాను అన్నాడు. ఇప్పటికీ నాకు రిఫరెన్స్ ఆధారం రాకపోగా నేను చెప్తాను పోనీ, దానికి జవాబు నేను చెప్తాను పోనీ అంటే నన్ను మాట్లాడినాడు. కాబట్టి ఫోన్లు అయితే వాదాపవాదాలుగా ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు స్పష్టంగా ఏప్రిల్ నెలలో ఇప్పుడు యేసుక్రీస్తు 25వ తారీఖున పుట్టాడని ప్రపంచం అంతా కూడా పుట్టారని. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే పుట్టిన తేదీ ముఖ్యం కాదు, పుట్టిన వ్యక్తి ముఖ్యం. ఇక్కడ పుట్టిన తేదీ కంటే పుట్టిన వ్యక్తి, పుట్టిన కారణం కూడా చాలా ముఖ్యం. ఇక్కడ చాలా మంది పుట్టారు, వాళ్ళకి పుట్టినరోజులు ఉన్నాయి. దేవుని పిల్లల పనికిరానోడికి పుట్టినరోజు ఉంది, పనికొచ్చినోడికి పుట్టినరోజు ఉంది. కాకపోతే ఎందుకు పుట్టినరోజులు ఏం చేసుకుంటారు? పుట్టినరోజులు ఎవరికి అవసరం? రోజు అవసరం కాదు, అతని జీవితం అవసరం. ఆ పాయింట్ వీళ్ళకి తెలియదు. అయితే ఇక్కడ ఓకే 25న పుట్టారని అనుకున్నాం అనుకోండి. ఉదాహరణకి 25న యేసుక్రీస్తు పుట్టాడంటే ఏప్రిల్ నెలకి ఎన్ని రోజులు వస్తున్నాయంటే 3 నెలల 20 రోజులు వస్తున్నాయి అనుకుందాం. 3 నెలలు 20 రోజులు వస్తామేంటి? 3.5 అంటున్నారు కదా అన్నాడు. 3.5 బైబిల్లో రాసలేదే, అసలు 3.5 బైబిల్లో రాసలేదే. కానీ 3.5 అన్న దైవజనులు తప్పంటామా? కంగారు పడకండి. 3.5 అన్న దైవజనులు కూడా యేసుక్రీస్తు భూమి మీద నివసించిన కాలం 3.5 సంవత్సరాలు అన్నం కూడా తప్పు కాదు. దానికి కూడా నేను ఆధారం బైబిల్లో చూపిస్తాను. అయితే యేసు చనిపోయినప్పుడు ఆయన వయసు ఎంత? మొట్టమొదటిది యేసుక్రీస్తు మీకు స్పష్టంగా ఈ సబ్జెక్ట్ మొత్తం నేను మీకు ఇస్తున్నాను. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాస్తుందంటే, అక్కడ యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. అంటే ఒక 30 ఏండ్లు దాదాపుగా మనకు దొరుకుతున్నాయి ఇక్కడ. తరువాత ఆయన బోధించడం ఎన్ని సంవత్సరాలు చేశాడు? ఈయన జనశక్తి ప్రసాద్ గారిని అది కూడా అడిగాను, పోనీ కనీసం 33 నెలలు చూపించకపోయినా 3.5 సంవత్సరాలు సేవ చేశాడనే రిఫరెన్స్ అన్నా నాకు చూపించండి. అప్పుడు మీ ప్రశ్న ఒక తెరం వరకు ఉన్న ప్రశ్న అవుతుంది అని చెప్పేసి అంటే నేను ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు సేవ చేసి కన్నా రిఫరెన్స్ 3.5 అన్నది నేను మీకు చూపిస్తాను అన్నాడు. మీకు కాల్ రికార్డింగ్ కూడా ఇప్పించాను, మీకు 3.5 అన్నది కూడా చూపిస్తాను అన్నాడు. కానీ మళ్ళీ తర్వాత కాల్ చేస్తే ఎక్కడెక్కడికో పోయి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం స్పష్టంగా క్రైస్తవ సమాజంలో జరుగుతున్న వాటిని విమర్శించుకోకుండా, ఎవడు విమర్శించే అవకాశం ఇవ్వకుండా ఒక విషయాన్ని మీకు చెప్తాను. 30 ఏళ్ళు ఈడు గలవాడు ఇక్కడ కనబడ్డది. మరి మిగతా 3.5 సంవత్సరాలు మనం బైబిల్ నుంచి నిరూపించగలమా? ఎదరికెళ్దాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరొక 3 సంవత్సరాలు లేకపోతే 3.5 లేకపోతే 3 నెలలు లేకపోతే 20 రోజులు ఇలాంటివి మనకు దొరకాలంటే ఆయన జీవిత కాలాన్ని మనం పరిశీలిస్తే, అంటే అక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏమేం చేశాడు అనేది మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు జీవిత కాలంలో 3 పస్కా పండుగలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. 3 పస్కా పండుగలు బైబిల్లో కనిపిస్తాయి. మొదటి పస్కా పండుగ యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనంలో మొదటి పస్కా పండుగ ఆయన జీవితంలో కనిపిస్తుంది. అంటే ఆయన జీవితంలో అన్నానని చిన్నప్పటి నుంచి అనుకోకండి, బోధింపడం మొదలు పెట్టిన తర్వాత అంటే 30 ఏళ్ల తర్వాత మొదటి పస్కా పండుగ కనబడుతుంది. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం 55వ వచనంలో రెండవసారి పస్కా పండుగ అంటే ఇంకో పస్కా పండుగ కూడా ఆయన జీవితంలో కనబడుతుంది. 6వ అధ్యాయంలో మొదటి జీవితంలో ఒక పస్కా పండుగ, అలాగే 11వ అధ్యాయం 55వ వచనంలో అప్పుడు మళ్ళీ పస్కా పండుగ వచ్చిందని మళ్ళీ మరొక సందర్భం కనబడుతుంది. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయం 39వ వచనంలో 3వ పస్కా పండుగ. ఇది ఎప్పుడంటే యేసుని సిలువ వేసే సందర్భంలో కనబడుతుంది. ఈ పస్కా పండుగ సందర్భంగా ఒక ఖైదీని విడుదల చేసే అధికారం నాకు ఉంది కనుక నేను బరబ్బాని విడుదల చేస్తున్నానని చెప్పేసి పిలాతు అంటున్నప్పుడు అక్కడ పస్కా పండుగ అనే విషయాన్ని మనం చూస్తాం. అంటే యేసు చనిపోయినప్పుడు 3వ పస్కా పండుగను మనం అక్కడ చూస్తున్నాం. అంటే 3 పస్కా పండుగ అంటే పస్కా పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అంటే 3 పస్కా పండుగలు ఆయన బోధలో ఆయన సేవలో కనబడుతున్నాయి కనుక 3 సంవత్సరాలు స్పష్టంగా మనకు దొరికినాయి. ఇక్కడ 3 పస్కా పండుగలు దొరికిన తర్వాత మరి ఎక్స్ట్రా నెలలు గాని లేకపోతే ఎక్స్ట్రా రోజులు గాని మనకి మరి ఎక్కడ దొరుకుతాయి అంటే మళ్ళీ మనం లూకా సువార్త 3:23లోకి మళ్ళీ మనం వెళ్తే వెనక్కి వెళ్తే ఆ వచనాన్ని మళ్ళీ చదివితే అక్కడ ఒక విషయం మనకి స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. అదేంటంటే యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు.
ఇక్కడ చూడండి ఖచ్చితంగా ఆయన 30 ఏండ్లు ఈడు గలవాడు అంటలే, దాదాపు అంటున్నాడు. ఇక్కడ దాదాపు అంటే ఏంటి? 30కి అటో ఇటో అని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి నీ వయసు ఎంత అని నన్ను అడిగితే 35 అంటాను. అంతేగాని 34 అంటే 34 సంవత్సరాల 5 నెలల్లో, 34 సంవత్సరాల 8 నెలల్లో, 34 సంవత్సరాల 3 నెలల్లో అని చెప్పనగా. నెలలు చెప్పనగా. నెలలు నేను మాట్లాడను. ఎన్ని సంవత్సరాలు నిండినయో లేకపోతే ఎన్నో సంవత్సరాలకు వచ్చినా ఆ సంవత్సరాన్నే నేను చెప్తాను. ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు అని ఎవడు చెప్పడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా స్వార్థకు బయలుదేరింది 30 ఏండ్లు ఈడు గలవాడే అంటే ఆయన పుట్టినరోజును బయలుదేరాడని అర్థమా? అలా అని అనుకోకూడదు కదా. దాదాపు అన్నాడు. అందుకే దాదాపు అని ఎందుకన్నాడంటే కొన్ని నెలల్లో కొన్ని రోజులు అటో ఇటో ఇక్కడ ఉన్నాయి. కానీ 30 ఏండ్లు ఈడు, నాకు 35 ఏజ్ అని నేను చెప్పుకుంటున్నట్లుగా 35 అంటే నెలలు తేడా లేవా? నెలలు తేడా ఉన్నాయి. ఏప్రిల్ 9th ఎక్కడో నా పుట్టినరోజు వస్తుంటే ఇప్పుడు నేను 35 అని చెప్పేసుకుంటున్నాను. నేను 35 అంటే నాకు ఏప్రిల్ 9th వచ్చేటప్పటికి 35 నిండుతాయండి అని ఎవరికి చెప్పను. నేను స్పష్టంగా 35 అండి అని చెప్తాను నేను. అంటే ఇక్కడ యేసు దాదాపు అంటే కొన్ని నెలలు ఇక్కడ దాగి ఉన్నాయన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోండి ఈ మాటని. ఎలా కొన్ని నెలలు దాగి ఉన్నాయంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకు ఒకవేళ 25 అని అనుకుంటే మనం ఖచ్చితంగా బైబిల్లో మెన్షన్ చేయకపోయినా చరిత్ర ఆధారాలతో మనం చేసుకుంటున్నాం కాబట్టి మనం దాన్ని తప్పుగా భావించకూడదు. కాబట్టి 25 అని మనం భావిస్తే ఏప్రిల్, ఇప్పుడు ఈ సంవత్సరంలో గుడ్ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్ 19న ఎప్పుడో వస్తుంది. అంటే 3 నెలల 19 రోజులు మరియు ఆ ఎదరున్న 7 రోజులు కలుపుకుంటే ఇక్కడ 3 నెలల 26 రోజులు వస్తుంది. 3 నెలల 26 రోజులు వస్తుంది. అంటే 33 సంవత్సరాల 3 నెలల 26 రోజులు ఆయన వయసు అని మనం అనుకోవాలి ఖచ్చితంగా. ఎందుకు అనుకోవాలంటే ఇక్కడ దాదాపు అన్నాడు కాబట్టి. దాదాపు అన్నాడు. ఇప్పుడు దాదాపు అంటే మరి 6 నెలలు వేసుకోవచ్చు కదా అన్నారు అనుకోండి. 6 నెలలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గుడ్ ఫ్రైడే ఇప్పుడే వస్తుంది కనుక. గుడ్ ఫ్రైడే మనం పెట్టుకున్నాం కనుక. ఇప్పుడు చరిత్ర ఆధారంగా కొంతమంది ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నప్పుడు మనం ఇలా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఈ గుడ్ ఫ్రైడేవి లేకపోతే ఇవన్నీ ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే కొంతమంది స్కాలర్స్ ఏర్పాటు చేసి ఆ స్కాలర్స్ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన రోజుని పెట్టేశారు అందామా? వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఆలోచించే ఉంటారు కాబట్టి ఈ 3 నెలల 26 రోజులు ఈ ఖచ్చితమే. రెండో స్పష్టత ఏంటంటే ఇక 3.5 సంవత్సరాలు అంటున్నారు కదా బోధలు. ఏ ఆధారంతో అంటున్నారండి వీళ్ళు అసలు? అంటే 3.5 సంవత్సరాలు కూడా కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే అదిటి 3 నెలల 26 రోజులే వస్తున్నాయి ఇక్కడ, మరి 3.5 అని ఎలా అంటామని ఆలోచన చేస్తే ఇప్పుడు యేసు భూమి మీద నివసించిన కాలం 3.5 సంవత్సరాలు. ఎందుకంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినములు వారికి అగ్గపడచ్చు. అంటే యేసుక్రీస్తు పరలోకానికి ఎక్కిపోలేదు డైరెక్ట్ గా చనిపోయి. ఆయన మళ్ళీ చనిపోయి మరణించి మళ్ళీ తిరిగి లేచి 40 రోజులు భూమి మీద గడిపాడు. అంటే ఈ 3 నెలల 26 రోజులు ప్లస్ 40 రోజులు వేసుకుంటే 4 నెలల దగ్గర 5 నెలల 10 రోజులు వచ్చేస్తుంది. 5 నెలల 10 రోజులు ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇక్కడ. అంటే ఈ 5 నెలల 10 రోజులు అంటే దగ్గర 6 నెలల్లో కూడా మనం వెళ్ళిపోయాం. 6 నెలలోకి వెళ్ళిపోయినప్పుడు 5-10 రోజుల్ని ఎవడు కూడా లెక్క చేయడు. అందుకనే ఆ 5 నెలల 10 రోజుల్లో కంటే 6 నెలల్లో కూడా ఆ సంఖ్య ఆ లెక్క 6 నెలల్లో కూడా వెళ్ళిపోయింది కనుకనే సాధారణంగా బైబిల్లో 3.5 సంవత్సరాలని స్పష్టంగా వచ్చిన లేకపోయినా క్రైస్తవులైన మనము విశ్వసించిన వారమై, విశ్వసించినోడికి ఏమీ లేదు, విశ్వసించాం గనక ఆయన జీవితాన్ని విశ్వసించాం గనక నమ్మేము గనక ఖచ్చితంగా ఆయన దేవుడిని విశ్వసిస్తున్నాం గనక 3 నెలల 33 సంవత్సరాల 5 నెలల 10 రోజుల దాకా అంటే 6 నెలలోకి వెళ్ళిపోయింది కనుక 33.5 అనడంలో పెద్ద తప్పేమి కానే కాదు. ఇప్పుడు చెప్పండి, గుడ్ ఫ్రైడే తప్పు కాదు, 33.5 అనడం కూడా తప్పు కాదు. అంటే ఇతను వేసిన ప్రశ్నే పక్కా తప్పు. 33.5 అంటారేంటి? 33.5 అంటారు. ఎందుకంటే ఆయన భూమి మీద నివసించాడు. అదేంటి చనిపోయి లేచిన తర్వాత ఎందుకు ఆయన భూమి మీద నివసించిన కాలం అవుతుంది? అంటే నివసించిన కాలమే. ఎందుకంటే ఆయన ముందు ఏమేమి కార్యాలు చేశాడు అంటే చనిపోక ముందు అద్భుతాలు చేశాడు, చనిపోయిన తర్వాత కూడా అద్భుతాలు చేశాడు. చనిపోక ముందు రొట్టె చేపలు ఇవన్నీ ఎలా తిన్నాడో చనిపోయిన తర్వాత కూడా
వాళ్ళు రొట్టె చేపలు ఇస్తే తిన్నాడు. నేను పరలోకమునకు ఎక్కిపోలేదు అని కూడా అన్నాడు. అనేక మందికి కనబడ్డాడు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కనబడతాడా? కనబడ్డాడు. వారితో నడిచాడు. ఎమ్ఐని గ్రామంలో నడిచి వారి డౌట్లు తీర్చాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. వాళ్ళతో ఒక మనిషిలా సహవాసం చేశాడు. అలాగే వాళ్ళ ఇంట్లో కూడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు సైరస్ డైరెక్ట్ గా వచ్చి నా గాయాల్లో వేలు పెట్టి చూడు అన్నాడు. వాళ్ళతో కలిసి ఉన్నాడు 40 రోజులు. వాళ్ళందరూ చూస్తుండగానే వెళ్ళాడు ఆకాశానికి. బైబిల్ స్పష్టత ఇది. అబ్బెబ్బే నాకు కుదరదో, నాకు దానికి ఆధారాలు ఏంటంటే బైబిల్ చెప్తుంది. ఇతను అడిగింది ఏంటి? బైబిల్ వచనమే కదా. బైబిల్ వచనాలు స్పష్టంగా చెప్తేనే ఆయన 40 రోజులు భూమి మీద వారికి అగపడుచు, వారితో నడుస్తూ వారికి అద్భుతాలు చేస్తున్నాడు అని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. రిఫరెన్స్ ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. అందులో అనుమానం లేదు. రిఫరెన్స్ ఆధారం లేని ప్రశ్న నువ్వు ఇచ్చి కానీ రిఫరెన్స్ ఆధారంగా ఉన్న జవాబులు మేము చెప్తే అబ్బెబ్బే అది ఎలా కుదురుతుంది అంటారు కదా. అంటే ఇది ఎంత వంకరతనం నిజంగా. అంటే రిఫరెన్స్ ఆధారాలు లేని ప్రశ్నలు వీళ్ళు అయ్యొచ్చు. 3.5 సంవత్సరాలు యేసు భూమి మీద నివసించాడంటే ఇతను ఏమంటాడు? బైబిల్ రిఫరెన్స్ ఆధారంగా. ఏది బైబిల్ రిఫరెన్స్ చూపించి నాకు అంటే నాకు 2 రోజుల నుంచి దిక్కు లేదా బైబిల్ రిఫరెన్స్ చెప్పడానికి ఇతను ముందుకు రాలేదు. నాకు ఖాళీ లేదంటున్నాడు. నువ్వు నిరూపించుకో అంటున్నాడు. నేను నిరూపించుకోవడం ఏంటి? ఇతను ప్రశ్నించింది ఇతనే కాబట్టి, మీరు ఆలోచించిన ప్రశ్నించింది ఇతనే కాబట్టి ఇతను ప్రశ్న ఇతను రూఢీపరచుకోవాలా లేదా? నా ప్రశ్న తప్పు కాదు, ఇదిగో నా ప్రశ్నకి ఆధారాలు, ఇప్పుడు జవాబు చెప్పు అంటే స్పష్టంగా జవాబు చెప్పడానికి నేను రెడీ. ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా, మార్చి నెలలో ఖచ్చితంగా ఆయన మరణం రావడం కరెక్టే. అలాగే 3.5 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నాడన్న మాట కూడా కరెక్టే. కాబట్టి నేను జనశక్తి ప్రసాద్ అనే ఆ వ్యక్తికి యూట్యూబ్ లో ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో దయచేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే నిరూపించబడిన వీడియో ఇది. ఖచ్చితంగా స్పష్టంగా మీకు వాక్యాధారంగా ఆ కాలాన్ని మీ ముందు పెట్టాను. నేను మీ ముందు పెట్టాను. దాదాపు అనే కాలంలో ఉన్నాయి, ఎక్స్ట్రా నెలలు ఉన్నాయి. ఆ ఎక్స్ట్రా నెలలు ఉన్నాయి కాబట్టి ఆ 3.5 నెలల్లో మేము పెట్టుకున్నాం. ఎక్స్ట్రా 3.5 నువ్వెవరు అయితే జూన్ నెలలో పెట్టుకోవచ్చు కదా అన్నాను. మేము ఎక్స్ట్రా 3.5 నెలలు ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా దాదాపు అని ఎక్స్ట్రా నెలలు ఉన్నాయి కాబట్టి మేము చేసుకుంటున్నాం. మీ పండుగలు అప్పుడే ఎందుకు రావాలి, ఇప్పుడు ఎందుకు రావాలి మేము అడగలేదే. యేసుక్రీస్తు దాదాపు అంటే యేసుక్రీస్తు యొక్క జీవిత కాలాన్ని లెక్క కట్టి దాదాపు అనే వయసు ఆ సందర్భాన్ని కూడా తీసుకుని ఓకే ఇన్ని నెలలు అయి ఉండొచ్చు, ఈ కాలం ఇలా జరిగింది, ఈ నెల అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక సందర్భాన్ని పెట్టుకుని క్రైస్తవ్యాన్ని ఒక మాదిరిగా ఒక రూల్ ప్రకారంగా నడిపించుకుని వెళ్తా ఉంటుంటే ఇతను ఎవరండి అసలు మాట్లాడడానికి? ఇతను ఒక బోధకుడో లేకపోతే ఒక పాస్టర్ లేకపోతే విశ్వాసం అయితే ఇతను అడగచ్చు. ఇతను ఈ మార్గానికి సంబంధించినవాడు కాదు కదా, ఇతను యేసుని నమ్మినవాడు కాదు కదా, ఇతనికి ఎందుకు అభ్యంతరం? ఎస్ చేసుకుంటాం. ప్రమాణికం ఏంటి అంటే అదిగో దాదాపు ప్రమాణికం. 3 సంవత్సరాల ప్రమాణికం ఏంటి? అదిగో 3 పస్కా పండుగలు. 3 నెలలకి ఆ ప్రమాణికం ఏంటి? ఎక్స్ట్రా ఉన్నాయని ప్రమాణం, అందుకు దాదాపు అని రాశాడు అక్కడ. మరి 3.5 సంవత్సరాలు అంటారు ఏంటి? ఎక్స్ట్రా చనిపోయిన తర్వాత మళ్ళీ 40 రోజులు భూమి మీద ఉన్నాడు కనుక ఇంక నీకేం చెప్పాలి? కాబట్టి ఇతను వేసిన ప్రశ్న పిచ్చి ప్రశ్న. కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి దయచేసి. అందరికీ కూడా నేను మరీ చెప్తున్నా, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఎక్కువ మందికి వెళ్ళేలా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్.